2 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడ్డ యూపీఎస్సీ ఆస్పిరెంట్ దివ్య ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోతుంది. వాళ్ళ కోచింగ్ సెంటర్కి ఒకరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ విజిట్కి వస్తారు. అతన్ని ఇలా అడుగుతుంది, సార్, నేను నా జీవితంలో 2 సంవత్సరాలు యూపీఎస్సీకి ఇచ్చేశాను. దివాళీ లేదు, దుర్గా పూజ లేదు, పొంగల్ లేదు. ప్రతి పండగ నాకు బుక్స్తోనే ముగిసిపోయింది సార్. దాని అర్థం ఏమిటి సార్? నా వల్ల కాదా క్లియర్ చేయడం? అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ నవ్వుతూ ఇలా అంటాడు, నీకు చైనీస్ బ్యాంబూ ట్రీ కథ తెలుసా? ఒక ఫార్మర్ చెట్టు విత్తనం పెట్టిన డే నుంచి రోజు జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ పోస్తూ చుట్టూ క్లీన్ చేయవలసి ఉంటుంది. కానీ మొత్తం 5 సంవత్సరాల వరకు 1 సెంటీమీటర్ కూడా బయటికి రాదు. ఒకవేళ నువ్వు ఒక్కరోజు వదిలిపెట్టినా అది చనిపోతుంది. చూసావా, 5 సంవత్సరాలు కష్టపడ్డా నో రిజల్ట్. కానీ 5 సంవత్సరాల తర్వాత జస్ట్ 5 వారాల్లోనే 90 ఫీట్ పెరుగుతుంది. జేఈ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఆ రైతులాగా రోజు కష్టపడాలి. మీ రోజు కూడా వస్తుంది. ఆ రోజు ఆ బ్యాంబూ ట్రీ లాగా భూమిని చీల్చుకుంటూ బయటకు వస్తారు.